హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది నేను ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. అదేంటో చూడండి మీరే. ఆనపకాయ అండి. ఆనపకాయతో నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. దీనికోసం లేతగున్న ఆనపకాయ తీసుకుందో. నేను మెజర్మెంట్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. చూసారు కదా ఎంత ఉందో, అంత సైజు తీసుకున్నాను టూటీ ఫ్రూటీ కోసము. మనం బాగా అంతా పీల్ చేసేసుకోవాలి. ఇది మనకి సొరకాయ అనేది కొంచెం వైట్గా కనిపించాలి, అంతవరకు పీల్ చేసుకోవాలి. ఇది పీల్ చేసుకుని పీసెస్ కట్ చేసుకునే లోపు మనము షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము. ఫస్ట్ షుగర్ సిరప్ కోసం 1 కప్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి మనం అది కరిగేంతవరకు వెయిట్ చేయాలి. అలానే పక్కన ఇంకొక స్టవ్ మీద ఏం చేద్దామంటే వాటర్ అనేది బాయిలింగ్ కోసం పెట్టుకుందాము. ఎందుకంటే మనం ఈ పీసెస్ అన్నవి మనం బాయిల్ చేయాలి. సో అది పెట్టేసుకుని మనం ఈ లోపు సొరకాయని పీసెస్ కింద చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ లోపల ఏదైతే మనకి పల్ప్ ఉంటుందో అదంతా మనం రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ అది మనం ఏం చేద్దామంటే సగం కట్ చేసిన తర్వాత అది మళ్ళీ 4 పీసెస్ కింద కట్ చేసి ఆ తర్వాత పల్ప్ తీస్తే కనుక అది మనకి బాగా ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, 4 పీసెస్ కింద కట్ చేసి ఆ తర్వాత నేను తీస్తున్నాను. అలా తీస్తే కనుక ఈజీగా పల్ప్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో అలా తీసేసి ప్రతి ఒక్కటి కూడా నీట్గా పెట్టుకోవాలి. ఆ సెంటర్ పార్ట్ ఉంటే ఏమవుతుందంటే ఈ టూటీ ఫ్రూటీ అన్నది టిప్ ఒకవైపు మెత్తగా అయిపోయినట్టు అవుతుంది. చూసారు కదా, నేను పల్ప్ తీసేసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. మనం సేమ్ మన టూటీ ఫ్రూటీ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెము మనం వాటర్లో బాయిల్ చేసి తర్వాత షుగర్ సిరప్లో వేసినప్పటికీ కొంచెం సైజ్ అన్నది పెద్దది అవుతాయి. సో దాన్ని బట్టి మనం చిన్న సైజ్ అన్నది తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి చిన్న చిన్న క్యూబ్స్ కింద. నాకు ఎందుకు కట్ చేయడం చూపించాలనిపించి నేను ఆ క్లిప్ యాడ్ చేశాను. లేదంటే అది క్లిప్లో ఎడిట్ చేసేద్దాం అనుకున్నా, తీసేద్దాం అనుకున్నాను ఎడిట్ చేసేటప్పుడు, కానీ ఉంచాను. చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి మనము ఇప్పుడు ఈ క్యూబ్స్ని వచ్చేసి మనం ఏదైతే వాటర్ మనం బాయిల్ పెట్టుకున్నామో వాటిలో మనం బాయిల్ చేసుకోవాలి. మన క్యూబ్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఈలోపు మన బాయిలింగ్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఈ పీసెస్ అన్నీ వచ్చేసి ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకుందాము. వాటర్లో వేసేసుకుని మనము ఇవి బాయిల్ అయింది కదా, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ పీసెస్ అన్నవి వేసుకున్నాను. ఇంకా దీంట్లో ఏం వేయక్కర్లేదండి. ఇవి ఏంటంటే మనకు ఒక 70% కుక్ అవ్వాలి. అంటే మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుంది, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మన షుగర్ సిరప్ కూడా షుగర్ అనేది డిజాల్వ్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా డిజాల్వ్ అయిపోయిన తర్వాత అలానే సిమ్లో ఉంచండి. ఎందుకంటే ఇంకా మన ఆనపకాయ ముక్కలు అన్న కుక్ అవ్వాలి కదా. సో ఈలోపు ఇది సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ఆనపకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారు కదా, ఒక 50% కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. అంటే ఎలా కనిపిస్తాయి అంటే మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపిస్తే కనుక ఇంకప్పుడు మనం వడకపెట్టేసుకోవడమే. చూసారు కదా ఎలా ఉన్నాయో ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆపేసి ఇవన్నీ వడకపెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ పీసెస్ అన్నవి మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకోవాలి. అవన్నీ వడకపెట్టేసుకుని నేను ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసాను. ఇప్పుడు ఇది ఎంతసేపు వరకు మనం కుక్ చేయాలంటే మనం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేయాలి. అంటే కంప్లీట్గా 1 స్ట్రింగ్ కూడా రావాల్సిన అవసరం లేదండి. ఇంకా స్టార్ట్ అవుతుంది 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అన్నప్పుడు మనం ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. కుక్ అయిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో మనం గరిటతో ఇలా పట్టుకుంటాం కదా, గరిటతో ఇలా పెట్టినప్పుడు అది పీసెస్ అన్నవి బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ షుగర్ సిరప్ని పీల్చుకొని. సో అది ఆ టిప్ బట్టి కూడా తెలుస్తుంది ఇది మంది అయిపోయింది రెడీగా అని తెలుస్తుంది. అప్పుడు మనం తీసేసి బౌల్స్లో సెపరేట్ చేసుకోవడమే. ఇక్కడ నేను 3 బౌల్స్లో ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని నేను ఇప్పుడు ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అలానే రెడ్ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది తీసుకోండి. నా దగ్గర ఉన్న కలర్సే నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే షుగర్ సిరప్ అన్నది ఎక్కువ తీసుకోకండి.
కొంచెమే తీసుకోండి, సో దట్ మీరు కలర్ మిక్స్ చేసినప్పుడు అది కోట్ అవ్వడానికి సరిపోతుంది. అండ్ ఎక్కువ నెసెసిటీ లేదు. ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డ్రైయింగ్ ప్రాసెస్ అన్నది లేట్ అయిపోతుంది మనకి. సో షుగర్ సిరప్ అన్నది ఎక్కువ తీసుకోకండి. మీరు పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అట్లా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 12 అవర్స్ అన్నది దీన్ని కదపకుండా పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మంచిగా డ్రై అవుతాయి పైన అంతా కూడా. చూసారు కదా ఎలా మిక్స్ చేసేసుకున్నానో. కంప్లీట్ కలర్ అంతా అప్లై అయ్యేలా మిక్స్ చేసుకుని 12 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. 12 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత మంది ఇంకా 4 అవర్స్ పెండింగ్ ఉంటుంది కూడా ఈ టూటీ ఫ్రూటీ రెడీ అవ్వడానికి. సో 12 అవర్స్ అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్స్ పైన ఇవి స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ ఏదైతే ఎక్స్ట్రా షుగర్ సిరప్ అన్నది ఉంటుందో అదంతా పేపర్ పీల్చుకుంటుంది. సో ఇది కూడా అవ్వడానికి 4 అవర్స్ టు 5 అవర్స్ అట్లా కూడా టైం పడుతుంది. ఇన్కేస్ షుగర్ సిరప్ అన్నది ఎక్కువ ఉంటే కనుక టైం అన్నది ఎక్కువ పడుతుంది, తక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది. ఇన్కేస్ మీరు ఏమైనా షుగర్ సిరప్ ఎక్కువ వేసేసారనుకోండి, ఏదైతే పేపర్ టవల్ ఉందో అది ఫుల్ పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి ఇంకొక పేపర్ టవల్ తీసుకుని దానిపైన మీరు వేస్తే సరిపోతుంది. ఒక 2 టైమ్స్ అది ఫైనల్గా మనకి డ్రై అయిపోతాయి. పైన ఒకసారి మళ్ళీ పేపర్ నాప్కిన్ తోటి తుడిచేస్తే మనకి నీట్గా వచ్చేస్తే. మీరు మా షాప్లో కొంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. నాకు ఇది కంప్లీట్ అవ్వడానికి 12 అవర్స్ తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా 4 అవర్స్ ఉంచాను. 4 అవర్స్ తర్వాత కూడా నేను తీయలేదు, మర్చిపోయి. ఆ తర్వాత నేను 2 అవర్స్ తర్వాత తీసాను, అంటే టోటల్ 6 అవర్స్ తర్వాత తీసాను నేను. సో కంప్లీట్ డ్రై అయిపోయి ఎలా వచ్చాయి చూసారు కదా. సేమ్ ఇంకా షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ నాకు రెడ్ కలర్ అన్నది రాస్బెర్రీ ఫ్లేవర్ అవడంతో నాకు రాస్బెర్రీ ఫ్లేవర్లో వచ్చింది. అలా మీకు ఏదైనా దొరికితే ట్రై చేయండి ఫ్లేవర్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.